అమర్, మీరు తనని క్వశ్చన్స్ అడగొచ్చు. నీ పేరేంటి? రణవీర్. ఎక్కడుంటావు? కోల్కతా. హైదరాబాద్కి ఎందుకు వచ్చావు? నా కూతురు కోసం. నీ వైఫ్ ఎక్కడ? తనుంది. ఎక్కడుంది? హైదరాబాద్లో. హైదరాబాద్లో ఎక్కడ? రణ్వీర్ చెప్పు, నీ వైఫ్ హైదరాబాద్లో ఎక్కడుంది? తన పేరేంటి? అడ్రస్ ఎక్కడ? నెక్స్ట్ డోస్ ఇవ్వండి డాక్టర్. రణ్వీర్, వినిపిస్తుందా? రణ్వీర్, రణ్వీర్, వినిపిస్తుందా? వినిపిస్తుంది. నీ వైఫ్ గురించి చెప్పు. నువ్వెవరు? నేను అమరేంద్ర. నీ వైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తను నీకు తెలుసు. నాకు తెలుసా? ఎవరు? రణ్వీర్, తను నీకు చాలా దగ్గరలో ఉంది. తనతో నీకు పరిచయం ఉంది. నాకు చాలా మంది తెలుసు. వాళ్ళలో నీ వైఫ్ ఎవరు? తన పేరేంటి? తన పేరు చెప్పరా మనోహరని. రణ్వీర్, పేరు చెప్పు. పేరు రణ్వీర్, చెప్పు రణ్వీర్. రణ్వీర్, అడ్రస్ ఎక్కడ? రణ్వీర్ చెప్పు. డాక్టర్, ఇంకొక డోస్. వద్దు సార్. నేను చెప్తున్నాను, ఇవ్వండి. ఎప్పటికే ఎక్కువ డోస్ ఇచ్చాను సార్. ఇంకా డోస్ ఇస్తే అతను చనిపోతాడు సార్. ఏం కాదు డాక్టర్, సార్ చెప్తున్నారు కదా, ఇవ్వండి. సారీ సార్, ఐ కాంట్ డూ దిస్. ఇది పోలీసులకు తెలియకుండా చేస్తున్నాను సార్. కోర్టు ఆర్డర్ కూడా లేదు. ఒకవేళ చనిపోతే నా మెడకు చుట్టుకుంటుంది. సారీ సార్. షిట్. ఇలా జరిగిందేంటి సార్? పేరు చెప్పేలోపు రణవీర్ నోరు మూతపడింది. మొన్న కూడా ఇలాగే జరిగింది. మేడం, మీరు నాకు ఇస్తానన్న మనీ ఎక్కడ మేడం? లోపల రణ్వీర్ నా గురించి ఏం చెప్పలేదు కదా? చెప్పేవాడే. చివరి నిమిషంలో మీరు నాకు మెసేజ్ చేసి ఉండకపోతే. థ్యాంక్ యూ డాక్టర్, నన్ను సేవ్ చేశారు. బట్ సిటీలో నేను ఒక్క డాక్టర్ని లేను మేడం. అమరేంద్ర మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. మీరు ఎస్కేప్ అవ్వడానికి వేరే ఆప్షన్ చూసుకోవడం బెటర్.
మనోహరి. డాక్టర్ ఏమన్నారు? ప్రస్తుతానికి ప్రాబ్లం సాల్వ్. రణ్వీర్ నోరు విప్పకుండా డాక్టర్ మేనేజ్ చేశాడు. కానీ రణవీర్ని నమ్మడానికి లేదు మనోహరి. అమరేంద్ర మన డాక్టర్ని తీసుకురావచ్చు, లేదా కూతురు నుంచి వచ్చే ఆస్తి కోసం రణవీర్ నిజం చెప్పొచ్చు. ఈసారి ఎలాగైనా నీ గురించి నిజం తెలుసుకోవాలని అమరేంద్ర చాలా పట్టుదలగా ఉన్నాడు. నా మాట విను మనోహరి. నిజం తెలియకముందే ఏటైనా దూరంగా పారిపో. పారిపోతే రణ్వీర్ చెప్పకుండానే నేనే వాడి వైఫ్నని అమరేంద్రకు తెలిసిపోతుంది. పైగా బాగీ లాంటి అవకాశం అస్సలు వదిలిపెట్టదు. నా గురించి అమరేంద్రకు మొత్తం చెప్పేస్తుంది. అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది నీ పరిస్థితి. ఇప్పుడేం చేస్తావు మనోహరి? రణ్వీర్ నోరు విప్పి నిజం చెప్పేంత వరకు బాగీ కూడా నన్నేం చేయలేదు. అరుంధతిపై ఉన్న ప్రేమతో అమరేంద్ర నన్ను నమ్ముతున్నాడు కాబట్టే ఆ ఇంట్లో నాకు ప్లేస్కి ప్రాబ్లం లేదు. అయితే ఎలాగోలా రణవీర్ నోరు మూయించాలన్నమాట. అవును, అందుకు 2 దారులున్నాయి. ఒకటి, రణ్వీర్ నోరు శాశ్వతంగా మూతపడిపోవడం. అంటే రణవీర్ని చంపేస్తావా? 2వ దారి కూడా విను. ఆ, నేనే మా కూతుర్ని కనిపెట్టి రణ్వీర్కి అప్పగించి కలకత్తా పంపించడం. కొంచెం కష్టమైన రెండో దారే మంచిదేమో మనోహరి. 3వ దారి కూడా ఉంది. ఇప్పటి వరకు అమర్ దృష్టిలో నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు, మోసం చేయలేదు. కానీ ఆ బాగీ 2 పనులు చేసింది. నువ్వు ఎన్నో అబద్ధాలు చెప్పావు కదా, మోసాలు కూడా చేశావు. అవేవి అమర్కి తెలియదు కదా. అమర్కి తెలిసినంత వరకు బాగీ తనను వదిలేసి 5 ఏళ్లు వెళ్ళిపోయింది. తన కూతుర్ని దాచిపెట్టింది. సో అమర్ దృష్టి బాగీ వైపుకు మళ్ళిస్తే నేను సేఫ్. మళ్ళీ మొదటికొచ్చావా? అది నీ వల్ల కాకే కదా ఈ దారించుకున్నావు. ముందు రణ్వీర్, తర్వాత బాగీ. వాళ్ళు అడ్డు తొలగించుకోవడానికి నాకు ఏ దారైనా పర్వాలేదు చంబా. అమర్తో నా పెళ్లి కావడం ముఖ్యం. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. ఆ విషయం నాకు తెలుసు. ఇక ఇంటికి వెళ్దామా? దారిలో చిన్న పనుంది, అది చూసుకొని చీకటి పడేలోపు వెళ్ళిపోదాం.